అసెంబ్లీని ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వం ప్రతిపక్షానికి సరైన సౌకర్యాలు కల్పించలేదని వైసీపీ మండిపడుతోంది. శాసనసభాపక్ష కార్యాలయం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అమరావతిలోని కొత్త శాసనసభ ప్రాంగణంలో వైసీపీకి కేటాయించిన కార్యాలయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. చివరి నిమిషం వరకు తమకు గదులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల డైనింగ్ హాల్ కోసం కేటాయించిన గదిని వైసీపీకి కేటాయిస్తున్నట్లు చివరి నిమిషంలో సెక్రటరీ ఆఫీసు నుంచి కబురు పంపారని విమర్శిస్తున్నారు. దీంతో ఆగమేకాల మీద ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందని, ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అవి కూడా కక్షపూరిత దూరంతోనే ఇచ్చారు. మాకు వాస్తుకు బాగా లేకుండా ఏదో ఒక మూల అట్లా ఇవ్వడం జరిగింది. అయినా కానీ మేము ప్రజా సమస్యల మీద డిస్కషన్ చేయడం కోసం మేము ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని ఈ శాసనసభలో ప్రజల వాణిని మేము వినిపించాలని ఆలోచన చేస్తాం. వైసీపీకి కేటాయించిన గదిలో జగన్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించారు. ఉభయ సభలకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులతో వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయం కళకళలాడింది. అయితే గది చాలా ఇరుగ్గా ఉండటంతో చాలా మంది లోపలకు రాకుండా బయటే ఉండిపోయారు. అత్యాధునికంగా అసెంబ్లీని నిర్మించిన ప్రభుత్వం కార్యాలయాల కేటాయింపులోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే తమకు ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు చెబుతున్నారు. కామన్ టాయిలెట్స్ పక్కనే ప్రతిపక్ష నేత ఛాంబర్ కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి జోక్యం చేసుకుని విశాలమైన గదులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.